వర్మ గారు, సినిమా మీ జీవితం అని అనుకోవచ్చా? జీవితమే సినిమా అనుకోవచ్చు. సపోజ్ సినిమాలు ఆగిపోయాయి అనుకోండి, లేకపోతే సినిమాలు తీయడం మానేసి సినిమాలు ఆగిపోతే నేను చచ్చిపోతాను. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, బహుశా లేట్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అని అడిగితే, ఇస్ ఇట్ టు క్యాప్చర్ ద లొకేషన్స్, షో గన్స్, షో థైస్, ఆర్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కథ ఉందని చెప్తారా? ప్రతిదీ సినిమాలో కనిపిస్తుంది. ఏం జరిగినా కూడా నేను ఒక సినిమా జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. రియల్ లైఫ్లో వచ్చి నాకు ప్రాబ్లం చెప్తా ఉంటే నాకు సడన్గా డైలాగ్ తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకుంటున్నట్టే చెప్పట్లా. అదే సీన్ నేను సినిమాలో తీస్తే నేను కొంచెం బెటర్గా చేసేవాడిని. ప్రతిదీ వెరైటీ కోరుకుని బోర్ కొట్టే మీరు సినిమాలు తీసి 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 మీకు బోర్ కొట్టలేదా ఎప్పుడు? ఎండ్ ప్రోడక్ట్లో ఆడియన్స్ ఫీల్ అయ్యారా లేదా అనేది నేను చెప్పలేను, కానీ నేను వాళ్ళ జర్నీ ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ క్రియేటింగ్. సో ఐ గెట్ ఎ బిగ్ హై. సో అది నాకు వేరే ఏ ప్రొఫెషనల్ రాదు. అంటే వర్మ గారు అనగానే ఇప్పుడు మీ గురించి ఒక స్టోరీ న్యూస్ ఛానల్లో రాసిన ఆయన చేసిన శివతో సంచలనం అని మొదలెడతారు. యాక్చువల్లీ శివ తర్వాత మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. సినిమా రిలీజ్ అయ్యాక చూడలేదు శివ. ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూసాను 25 years అయ్యాక. నాకు బోర్ కొట్టేసింది సినిమా. వీరప్పని ఎలా ఉండుంటాడు? అంత క్రిమినల్ అయిన వాడు వాళ్ళ ఆవిడతో ప్రేమగా ఉండుంటాడా, లేకపోతే అతను నిజంగా అంటే ఎలా తింటాడు, ఎలా తాగుతాడు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యువర్ ఎక్స్ట్రాపోలేషన్స్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం అంటే ఢమ్ అని మ్యూజిక్తో వస్తాడు. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం కలవడానికి వెళ్తే ఆయనకి జలుబు వచ్చి తుమ్ముతున్నాడు అనుకోండి, నోబడీ వాంట్స్ టు సీ ఇట్. లార్జర్ దెన్ లైఫ్ తప్ప యు డోంట్ వాంట్ టు షో ఎనీథింగ్ ఎల్స్. అందుకే యు డోంట్ హావ్ నార్మల్ విమెన్ ఇన్ యువర్ మూవీస్. కరెక్ట్. దట్ ఈస్ ద రీజన్. నార్మల్ పీపుల్ దే బోర్ మీ టు డెత్. నాకేంటి ఇప్పుడు వదినలు అత్తలు వాళ్ళు భోజనాలు చేసుకుని జీవితాన్ని సినిమాలాగా చూస్తున్నారు. కానీ జీవితంలో పొద్దున్న లేస్తే ఈ సేవాకి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, కార్లో పెట్రోల్ అయిపోతే దారిలో ఆపి పోయించుకోవాలి, ఇలాంటి మండెన్ రియాలిటీస్ ఉంటాయి. మరి ఎలా డీల్ చేస్తారు? ఐ హేట్ టచింగ్ మనీ. అంటే ఒక మనీ ముట్టుకోవాలంటే నాకు ఎలర్జీ వస్తుంది. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ఏంటనేది. ఒక కరెన్సీ నోట్స్ ఐ కాంట్, అంటే ఆల్మోస్ట్ ఐ ఫీల్ ఏ కైండ్ ఆఫ్ ఇక్కీ ఫీలింగ్. అదేంటో నాకు సార్ అది ఎందుకు వస్తుంది అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. మీ బట్టలు మీరే కొనుక్కోరా? నా బట్టలు యాక్చువల్గా నా డ్రైవర్ కొంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ. మీకు ఎప్పుడు రియల్ లైఫ్ షాక్స్, థ్రిల్స్ జరగలేదా? నేను రాత్రి పడుకుని ఉంటే ఆ తలుపు కొంచెం టక్ వచ్చింది. నేను ఈ తలుపు ఎందుకు చెప్పలేను, రాత్రి రెండైంది. ఎవరదే సౌండ్ లేదు. మళ్ళీ పడుకుని ఈసారి ఒక కొంచెం టైం బాబు మీ హారర్ సినిమా చూస్తున్నట్టు నాకు. హలో దేర్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. మనం ఇన్ని రోజులు ఇన్ని వారాలు రామూయిజంలో ఎన్నో అంశాల గురించి మాట్లాడుతూ వచ్చాం. కానీ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్ రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి సినిమా, దీని గురించి అసలు మాట్లాడనే లేదు. ఇవాళ మాట్లాడబోతున్నాం సినిమా అంటే వర్మ గారి జీవితంలో ఏ పాత్ర పోషిస్తుంది, ఆయనకి సినిమాకి మధ్య ఉండే బంధం ఏంటి. వర్మ గారు, సినిమా మీ జీవితం అని అనుకోవచ్చా? జీవితమే సినిమా అనుకోవచ్చు. యాక్చువల్గా అది మోర్ కరెక్ట్. ఎంత వేదాంతం చెప్పేశారు ఫస్ట్ లైన్లోనే. అండ్ యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఐ మీన్ నేను ఇప్పుడు అనేసి గబుకుని అడిగిన క్వశ్చన్కి, బట్ యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఎందుకంటే ఐ లుక్ ఎట్ ద హోల్ లైఫ్ లైక్ ఎ ఫిల్మ్. సినిమాని ఇప్పుడు నేను జీవితం చూడలేదు, కానీ జీవితం అంతా నాకు ఒక సినిమాలాగా ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ టోటల్గా జూమ్ అవుట్లో ఎవ్రీథింగ్, నా రిలేషన్షిప్స్ కానీ, నేను చేసే పనులు కానీ, ఈవెంట్స్ విచ్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఒక జూమ్ అవుట్ మోడ్లో చూస్తాను. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సినిమా. ఇప్పుడు నాకు అర్లియస్ట్ మెమరీస్ సినిమా గురించి ఒక ఏంటి మోస్ట్ అట్రాక్టివ్ ఎలిమెంట్ సినిమా కంటే నా కాన్షియస్నెస్ వచ్చింది కదా. అంటే నాట్ వెన్ వాజ్ వెరీ యంగ్, టీనేజ్ టైంలో ఒక ఇంప్రెషన్ పడుతుంది. హీరోస్ గన్స్, హీరోయిన్స్ థైస్, ఈ రెండు మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి నాకు. అంటే దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టింక్టివ్ ఆస్పెక్ట్ అది. దాని తర్వాత మ్యూజిక్, దాని తర్వాత ఏదో ఒక పర్ఫార్మెన్స్ వచ్చు, క్యారెక్టర్, విలను, లేకపోతే గుర్రం మీద పరిగెడతాం హై స్పీడ్లో, లేకపోతే ఇలాంటి వెరీ 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 ఇమేజెస్. బట్ రిపీటెడ్లీ వన్ ఎలిమెంట్ విచ్ కీప్స్ పుల్లింగ్ మీ ఈస్ ది బ్యూటిఫుల్ విమెన్ అండ్ పవర్ఫుల్ హీరోస్. You know, that I think that is the reason I think commercial cinema became commercial cinema. Eventually, మన ఇవాళ రోజున కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంటే అందుకే. ఆఫ్టర్ దట్
ఇంకోటి నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను అడిగి రాముడి చూసిన ఇయరే షోలే చూశాను, షోలే చూసిన ఇయరే మెకానస్ గోల్డ్ చూశాను. అండ్ ఐ కుడ్ కాన్షియస్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ. ఎందుకంటే ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమా మనకు కావాల్సింది చూస్తాం, కానీ ఐ డోంట్ థింక్ ఏ కంపారిజన్ ఆస్పెక్ట్ వర్క్స్, బట్ విచ్ ఐ ఫైండ్ సర్ప్రైజింగ్. సో ఇవాళ నేను మళ్ళీ అడిగి రాముడి చూస్తే ఈ సినిమా ఎలా నచ్చింది అనిపిస్తుంది, మెకానస్ కూడా అనిపించదు. దట్స్ ఏ అంటే సో దట్ ఎక్స్పోజర్ లెవెలా లేకపోతే అప్పుడున్న నాకున్న సెన్సిబిలిటీయా, నా ఏజా, దెర్ కుడ్ బి సో మెనీ దోస్ ఫ్యాక్టర్స్. మీ ప్రొఫెషన్ అండ్ ద వే యూ హ్యావ్ స్టీర్డ్ యువర్ లైఫ్ అంటే మీ దృష్ట్యా ఎప్పుడు మీరు సినిమా లేకుండా మిమ్మల్ని ఊహించుకోవడం కష్టం. సినిమాలు సపోజ్ సినిమాలు ఆగిపోయాయి అనుకోండి, లేకపోతే సినిమాలు తీయడం సినిమా లేకపోతే నేను చచ్చిపోతారా? ఎందుకంటే బికాస్ ఐ ఫీల్ బోర్డ్. సినిమా అనేది ఏంటి యాక్చువల్గా, ఐ ట్రై టు డిఫైన్ ఎస్పెషలీ ఫిల్మ్ డైరెక్టర్. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను సినిమాలోకి, ఇందాక నేను చెప్పిన ఆస్పెక్ట్ బ్యూటిఫుల్ విమెన్, ఈరోజు మ్యూజిక్, లొకేషన్స్, ఒక మనకి చూడాలనుకుంటున్న మూమెంట్స్, ఎన్నో అన్నిటినీ కలిసి సినిమాలు వస్తాయి. అవును, ఏమేమి మనకి లైఫ్లో ఇష్టమైనవి ఉంటే అన్నిటినీ ఛానలైజ్ చేసి ఒక సినిమా తీస్తాం మనం. సినిమా అనేది ఇట్స్ ఎ మీడియం. ఇట్స్ లైక్ ఐ కెన్ టాక్ ఆర్ ఐ కెన్ రైట్ ఆర్ ఐ కెన్ మేక్ ఎ ఫిల్మ్. సో ఆ మీడియంలోంచి నాకు నచ్చిన విషయాలు నాకు నచ్చే విధంగా మీకు నచ్చాలనే ఆశతో నేను ఆ మీడియంని వాడుతున్నాను. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. కానీ వాడినప్పుడు ఐఎమ్ నాట్ యాజ్ అ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్. ఎవరో మ్యూజిక్ చేస్తున్నారు, ఎవరో యాక్ట్ చేస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఎవరో డైలాగ్ రాస్తున్నారు, కానీ వాళ్ళందరి ఆర్ట్స్ని అమాల్గమేటింగ్ ఇన్ టు వన్ హోల్ టు క్రియేట్ అన్ ఎమోషనల్ ఇంపాక్ట్. నేను చాలాసార్లు నా హిట్లన్నీ యాక్సిడెంట్లుగా వచ్చినాయి, నా ఫెయిల్యూర్స్ అన్ని ఇంటెంట్ అని చెప్తాను. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్, రైటర్, యాక్టర్ వాళ్ళందరూ నా విజన్ కోసం వాళ్ళు చేస్తున్నారు, నన్ను నమ్మి. అది కరెక్ట్గా వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వలన అది పెరిగింది. అదే ఇప్పుడు నేను ఒకవేళ అందుకని నేను వాళ్ళకి క్రెడిట్ ఇస్తాను. ఫెయిల్యూర్ మాత్రం నేను ఒక్కనే తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు నా విజన్కి కరెక్ట్గా చేసేవాళ్ళు. కానీ నా విజన్ తప్పైనప్పుడు ఫ్లాప్ అవుతుంది, కాబట్టి దట్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఈజ్ మైన్. హిట్ అయినప్పుడు మాత్రం వాళ్ళ కాంట్రిబ్యూషన్ నా విజన్ కానీ ముందుకెళ్తుంది, అది నా ఒక్కడికే తెలుస్తుంది. దట్స్ ద రీజన్ ఐ గివ్ దమ్ క్రెడిట్. సో కమింగ్ టు ద డెఫినేషన్, సో ఇవన్నీ అమాల్గమేట్ చేసినప్పుడు ఒక సినిమా, అప్పుడు ఏ సినిమాకైనా ఒక ఫండమెంటల్ ఐడియా ఉంటుంది ఒకటి, ఎందుకు తీయాలి ఈ సినిమా. ఇప్పుడు శివ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నా కాలేజ్ టైంలోని నన్ను ఇంటర్మీడియట్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నాకు ఒక అతను తెలుసు, గొల్ల రవి అని పంజాగుట్లో. ఐ యూస్ టు లుక్ అప్ టు దట్ గై. వాడి క్యారెక్టర్ని చాలా దగ్గరగా నేను ఐ ట్రై టు మేక్, నాకు అర్థమైన ఆ క్యారెక్టర్ నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి ఈ శివ అనే ఒక క్యారెక్టర్ని చేశాను. తర్వాత కాలేజ్ టైంలో నాకున్న ఎక్స్పీరియన్సెస్, అప్పుడు నేను చూసిన సినిమాలు అన్నీ కలిసి ఒక పర్టికులర్ స్టోరీ అవుతాయి. దాని తర్వాత ఆబ్వియస్లీ నాకున్న పర్సనాలిటీ, నాకు ఎలాంటి విషయం నేను చూశాను రియల్ లైఫ్లో, ఈ ఎలిమెంట్స్ అన్నీ పెట్టి, అండ్ దట్ విల్ డూ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. శివానే కాదు, అది హిట్ అయిన సినిమాలకి అదే చేస్తాను, ఫ్లాప్ అయిన సినిమాలకి అదే చేస్తాను, వాట్ ఎవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పీపుల్ ఫీల్, మై వర్క్ విల్ బి ద సేమ్. ఇప్పుడు క్షణక్షణం వచ్చేసరికి క్షణక్షణం నాకు ఓన్లీ ఎయిమ్ ఏంటంటే శ్రీదేవి గారిని అంత అందంగా ఎవడు చూపించి ఉండకూడదు మొత్తం. దట్ వాజ్ మై ప్రైమరీ ఎయిమ్ ఫర్ క్షణక్షణం. ఎందుకంటే ఐ వాజ్ సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్, ఇంప్రెస్డ్. నేను రాజ్ థియేటర్లో లైన్లో నుంచి విజయవాడలో యూస్ టు సీ హర్ కట్అవుట్స్. అక్కడి నుంచి వచ్చినది ఒక ఆవిడ ఇంటి బయట నుంచి నేను ఇల్లు చూసి, దాని నుంచి అఫ్కోర్స్ శివ తర్వాత నేను కలిసి, సో ఆవిడని ఇంప్రెస్ చేయాలనేది నా మెయిన్ ఇంప్రెషన్, యాక్చువల్ ఇంటెన్షన్ క్షణక్షణం తీయడానికి. సో మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, బహుశా లేట్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అని అడిగితే, ఇస్ ఇట్ టు క్యాప్చర్ ద లొకేషన్స్, షో గన్స్, షో థైస్, ఆర్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కథ ఉందని చెప్తారా? అంటే అది దేర్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సి ఏది ఇప్పుడు రక్త చరిత్ర చూసాం, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ ద ఫ్యాషన్ వరల్డ్ ఆఫ్ అనంతపూర్ ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏమి థైస్ లేవు, ఇంకేమి లేవు. సో ఏదేదైతే నాకు ఒక ప్యాషన్, ఒక అబ్సెసివ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ సినిమా, ఆ జానర్ని, రాత్రి సినిమా ఉంది, ఐ వాంట్ టు స్కేర్ పీపుల్. సో ఆల్ దీస్ ఎమోషన్స్, మీకు డిజైర్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఈచ్ ఫిలిం ఆ జానర్ బట్టి దాన్ని ఐసోలేట్ చేస్తుంది. బట్ ఇట్స్ యువర్ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఆర్ ఇట్స్ యువర్ డిజైర్ టు ఎక్స్ప్రెస్ అని చెప్పాలి. నీడ్ అని చెప్పాలి. మై డిజైర్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఇంప్రెస్ ద పర్సన్ హూ ఇస్ వాచింగ్ ఇట్. బట్ ఎప్పుడు ఇంప్రెస్ ద పర్సన్ హూ ఇస్ వాచింగ్ అనే పాయింట్ని చాలా ఇంటర్వ్యూస్లో మీరు కొట్టిపడేశారు. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, అది ఏమర్థమవుతుందంటే, నాకు ఇప్పుడు నేను ఇంప్రెస్ అని అంటున్నాను, ఇంప్రెస్ అని మిమ్మల్ని చేస్తున్నానా, పక్కన వాళ్ళు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ జంతువులు కాదు, ప్రతి ఒక్కరికి వేరే వేరే టేస్ట్ ఉంటుంది.
అండర్స్టాండింగ్ కెపాసిటీ వేరు ఉంటుంది. సో నేనే ఆడియన్స్ అని దృష్టిలో నేను సినిమా తీయగలుగుతాను, కానీ మీరు ఆడియన్స్ అనేది తీయలేను. బికాజ్ ఐ డోంట్ నో యూ. నా ఎదురుగా కూర్చున్న ఒకళ్ళే నాకు తెలియకపోతే హౌ కెన్ ఐ జనరలైజ్ సో మెనీ పీపుల్ అవుట్ సైడ్? సో బేసికలీ మీరు హోమోజనైజ్ చేయలేరు కాబట్టి మై సెల్ఫ్ యాజ్ ఆడియన్స్. అది తప్పిస్తే ఏ డైరెక్టర్ ఏమీ చేయలేడు. ఒకే ఒక ఆప్షన్ ఏముంటుందంటే ఇంకోటిగా చేయడానికి, అంతకుముందు హిట్ అయిన సినిమాని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొడితే అది ఆడింది కాబట్టి అలాంటి సినిమా తీస్తే మళ్ళీ చూస్తారు అన్న ఒక్కటి మనం ఫాలో చేయొచ్చు, కానీ లేకపోతే ఆడియన్స్ గురించి ఆలోచించి సినిమా తీయడం అనేది జరగదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ మీరు ఒక స్టేట్మెంట్ అంటున్నారు, పోన్ హ్యాస్ రూయిన్డ్ పీపుల్స్ లైఫ్స్ అని చెప్పి. ఒక విధంగా చూస్తే ఆ సినిమా రూయిన్డ్ యువర్ లైఫ్ అంటే బికాస్ ఆ రియాలిటీ ఎవ్రీథింగ్ హౌ ఇట్ ఇస్ మేడ్ అనే బిహైండ్ ద సీన్స్ మొత్తం తెలిసిపోవడం వల్ల జీవితంలో ఉండే ఒక ఎక్సైట్మెంట్, అడ్వెంచర్ ఇన్ఫాక్ట్ ఇస్ ఇంక్రీస్డ్. ఎందుకంటే సినిమా అనేది నాకు ఏమి ఇచ్చిందంటే ఇట్ ఈస్ టాట్ మీ టు లుక్ ఎట్ పీపుల్ వెరీ ఆబ్జెక్టివ్లీ, లుక్ ఎట్ థింగ్స్ వెరీ ఆబ్జెక్టివ్లీ. సబ్జెక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక దూరం నుంచి, అంటే ఆల్మోస్ట్ నేను క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ ఎందుకు చేస్తుంది, ఎందుకు చేయట్లేదు, వాళ్ళ మధ్యన ప్రాబ్లం ఏంటి అనేది నేను బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి సేమ్ మైండ్ స్టేట్ నాకు రియల్ లైఫ్లో వచ్చేసింది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్. నాకు ప్రతిదీ సినిమాలాగా అనిపిస్తుంది. ఏం జరిగినా కూడా నేను ఒక సినిమా జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటున్నాను. కానీ అప్పుడు నేను ఎవరన్నా ఒక రియల్ లైఫ్లో వచ్చి నాకు ప్రాబ్లం చెప్తా ఉంటే నాకు సడన్గా డైలాగ్ తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకుంటున్నాడే చెప్పట్లా. అదే సీన్ నేను సినిమాలో తీస్తే నేను కొంచెం బెటర్గా చేసేవాడిని అనేది నా ఫీలింగ్. అది సో సినిమాకి డైరెక్టర్ మీరు, రియల్ లైఫ్ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? రియల్ లైఫ్ సినిమాలకి నాకు డైరెక్ట్ చేయాలని ఉంటుంది, కానీ అవ్వదు. ఎందుకంటే రియల్ లైఫ్ వాళ్ళు మనం చెప్పినట్టు వినరు. రియల్ లైఫ్ వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీస్ వాళ్ళు ఉంటాయి, యూనో. సో సీన్స్ అనేది మనం ఇలా తీసుకెళ్ళాలని ట్రై చేస్తే వేరే వైపు వెళ్ళిపోతుంది. ఆ వేరే వైపు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేది నెక్స్ట్ సీన్ ప్లాన్ చేయలేదు కాబట్టి మొత్తం ఇట్ విల్ గో హేవేర్. అందుకని దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను నమ్మిన స్క్రీన్ ప్లేలో నేను ఉండాలి అని నేను కోరుకున్నాను కాబట్టి నేను రిలేషన్షిప్ జోలికి వెళ్ళాను. అందుకనే సో ఒక విధమైన డిఫెన్స్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం. ఎందుకంటే డిఫెన్స్ మెకానిజం లేకపోతే వెళ్ళిపోతే అక్కడ ఎయిర్లో కొట్టుకుపోతాం అంతే. అలా కొట్టుకుపోయి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాం మొత్తం. సో మీ సినిమా హిట్ సినిమా అవ్వాలంటే మీరు ప్రత్యేక ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటారా? మీ జీవితపు సినిమా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇంతవరకు ఏ సినిమా కూడా ఇలా ఆడాలి అంటే ఎవ్రీ ఫిలిం ఐ వుడ్ వాంట్. లైఫ్ సినిమాలో హిట్ ఐ థింక్ వెరీ ఎర్లీ, మేబీ ఇన్ మై mid-20s ఐ వుడ్ హ్యావ్ థాట్. దాని తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే హిట్ అవ్వడం అంటే ఏంటి మీ దృష్టిలో? మీ లైఫ్ సినిమా హిట్ అవ్వడం అంటే నేను అనుకున్నట్టే జరగడం. మీరు అనుకున్నది జరిగినప్పుడు అది ఆబ్వియస్లీ మీరు సక్సెస్ అయినట్టు అర్థం కదా. అది రియల్ లైఫ్ అయినా ఏ లైఫ్ అయినా. సో అలా చూస్తే యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యాజ్ అ పర్సన్ ఎంతవరకు మీ లైఫ్ సినిమా హిట్ అయింది? See, in my real life I made more flops than my film life. So film life, because I made so many flops, actually that many much more than flops కానీ ఎక్కువ నేను రియల్ లైఫ్ చేశాను. అది నా రిలేషన్షిప్లో అవ్వచ్చు, నా బేసిక్ యాటిట్యూడ్, నా వేరియస్ థింగ్స్. పీపుల్ లైక్ మీ ఆల్వేస్ వండర్, ప్రతిదీ వెరైటీ కోరుకుని బోర్ కొట్టే మీరు సినిమాలు తీసి మీకు బోర్ కొట్టలేదా ఎప్పుడు? వేరే ప్రొఫెషన్ ఎంచుకుందాం లేకపోతే ఇంకేమైనా చేద్దాం, ఇంకా చాలా తీసాం కదా ఇన్ని సినిమాలు హిట్ అయ్యాయి కదా, ఎప్పుడు అనిపించలేదా? ఎందుకంటే మీరు సినిమాలాగా చూస్తున్నారు. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద క్యారెక్టర్స్ అండ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఐఎమ్ గోయింగ్ టు ఎన్ ఎమోషనల్ జర్నీ విచ్ మైట్ నాట్ నెసెసరీ కమ్ ఇన్ ద ఫిల్మ్. ఎండ్ ప్రోడక్ట్లో ఆడియన్స్ ఫీల్ అయ్యారా లేదా అనేది నేను చెప్పలేను, కానీ నేను వాళ్ళ జర్నీ ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ క్రియేటింగ్. సో ఐ గెట్ ఎ బిగ్ హై. సో అది నాకు వేరే ఏ ప్రొఫెషనల్ రాదు. సో ద రియల్ రీజన్ ఇస్ టు కనెక్ట్, ద రెస్ట్ ఇస్ అ ప్లీ. Yeah. Is that correct? Will that be true? Perfect. Yeah. So can you elaborate? That's a very interesting point. చెప్పింది how you మీ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, మీరు ఎమోషన్ అంటేనే అది అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఫెనామినన్. పక్కన ఎక్కడ see for example I made this film called Not a Love Story. ఒక బాంబేలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఇద్దరు కలిసి ఒక అతన్ని చంపేశారు. అండ్ దే దేర్ ఫర్ 2 days ఇన్సైడ్ దట్ హౌస్. వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇమాజిన్ చేసుకుని సినిమా తీయటంలో నేను ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్ ఫీల్ అవుతాను. దాంట్లో థ్రిల్ అంటే బికాజ్ ఐఎమ్ అండర్స్టాండింగ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో బిఫోర్. ఆ ప్రాసెస్ని అర్థం చేసుకుని వాళ్ళ క్యారెక్టర్స్ని, ఎమోషన్స్ని పోర్ట్రే చేసి టు మేక్ some total thing is the biggest high I will get. And the same thing extends to almost every film. So, elaborating on this point, you choose to make a lot of dark films with dark characters. Or you pick up stories which are dark.
So is it because you want to experience dark emotions? Yeah, because dark emotions I think are real and they're out of normal, because I don't like normal people. Like they bore me. అది నా పర్సనల్ రిలేటెడ్. ఎప్పుడు నేను ఎప్పుడు బర్త్డే పార్టీస్కో, ఫంక్షన్స్కో, మ్యారేజెస్కో, లేకపోతే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి నేను ఎప్పుడు వెళ్ళను, బికాస్ దే బోర్ మీ టు డెత్ నార్మల్ థింగ్స్. సో నాకు కాన్స్టెంట్లీ ఒక ఎక్సైట్మెంట్, ఇంట్రెస్ట్ కలగాలి ఏదో ఒక విధంగా. అది నార్మల్లీ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ డార్క్ థింగ్స్. అందుకని నాకు ఒక ఎఫినిటీ డార్క్ ఫిల్మ్స్ మీద తీయడం ఎక్కువ ఉంటుంది. బహుశా రియల్ లైఫ్ లో మనం ఎలాగో చేయలేము ఇవన్నీ కాబట్టి అట్లీస్ట్ వచ్చేస్తే ఫ్యాంటసీ. యా, బేసిక్గా నాటుకుపోయి ప్రతి మనిషిలో డార్క్ షేడ్స్ ఉంటాయంటారు. ప్రతి మనిషిలో ఉంటాయి డార్క్ షేడ్స్. కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది చెప్పరు అంతే. ఇంతవరకు వర్మ గారు మీరు తీసిన అన్ని సినిమాలలో ఇప్పటికి కూడా నా పెట్ ప్రాజెక్ట్ అంటే వర్మ గారు అనగానే ఇప్పుడు మీ గురించి ఒక స్టోరీ న్యూస్ ఛానల్లో రాసిన ఆయన చేసిన శివతో సంచలనం అని మొదలెడతారు. యాక్చువల్లీ శివ తర్వాత మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు, మంచి సినిమాలు తీశారు. ఫర్ మీ ఒక ఫిల్మ్ని టోటాలిటీ నేను చూడలేదు, ఎందుకంటే ఫిల్మ్ అనేది ఒక ఐడియా వస్తుంది, తర్వాత ఏదో దాన్ని మారుతుంది, మూడో రోజు ఇంకోటి వస్తుంది, ఏదో సీన్ తీస్తాం, లేకపోతే ఒక పాట, ఇలాగ బిట్లుగా ఆలోచించి ఓకే అఫ్కోర్స్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఫైనల్గా సినిమా అనేది ఉంటుంది. స్టోరీ అనేది చాలా తక్కువ ఎలిమెంట్ సినిమా నాకు తెలిసి. ఇప్పుడు శివ ఉంది, శివలో ఏంటి కథ ఏం లేదు, కానీ కథ ఎక్కడ ఉంది, అలా క్రేన్ దిగింది, ఒకటి దిగాడు, ఆ రోడ్ క్రాస్ చేశాడు, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్, యాంబియన్స్, అట్మాస్ఫియర్లో మీరు ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్కి గురవుతున్నారు. అంతేగాని ఇక్కడ వచ్చి ఆడో రౌడీల్ని కొట్టేసాడు, రౌడీల్ని కొట్టేసి హ్యాపీగా ఉన్నాడు రాష్ట్రం అంటే దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ శివ. సో ఎట్ ఈచ్ పాయింట్ ఆఫ్ ఎలిమెంట్ ఎనీ టైమ్ యు ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ ఒక థ్రిల్, ఒక డ్రామా, ఒక ఎమోషన్ క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ వాట్ ఎ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఎవెన్చువలీ. ఓకే, అండ్ ఐ ఫర్గాట్ ద క్వశ్చన్. మీ పెట్ ఇది నా అందుకని అప్పుడు ఏమవుతుందంటే ఫిల్మ్ టోటాలిటీ ఆడియన్స్ చూస్తున్నాను, నేను టోటాలిటీ ఎప్పుడు చూడలేను. ఎందుకంటే నేను ఇందులో ఉన్న ప్రతి సీను, ప్రతి షాట్ని వేరే వేరే టైమ్స్లో, వేరే వేరే ఫ్యాక్టర్స్తో, వేరే వేరే మైండ్ స్టేట్లో ఆలోచించాను. సో సినిమా అయిపోయేసరికి నాకు అసలు జడ్జ్మెంట్ పోతుంది ఆ సినిమా మీద, బికాజ్ నేను ఇంకా ఎమోట్ అవ్వట్లా ఆ సినిమాతో. ఎందుకంటే నేను 10-20 సార్లు 40 సార్లు ఎడిటింగ్ రూమ్లో అక్కడ అంతా చూసి ఫుల్గా ఫస్ట్ టైం బయట చూసిన వాళ్ళు నచ్చితే ఓహో బాగుందన్నమాట అనుకుంటాను, కానీ నాకు అసలు జడ్జ్మెంట్ ఉండదు. ఐ వోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ మధ్యన శివ చూశాను, నాగార్జున, నేను ఒక 25th ఇయర్ సెలబ్రేషన్కి ఏదన్నా చేద్దాం అంటే నేను సినిమా రిలీజ్ అయ్యాక చూడలేదు శివ. ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూసాను 25 years అయ్యాక. నాకు బోర్ కొట్టేసింది సినిమా. ఎందుకు బోర్ కొట్టిందంటే అది ఆ మైండ్ స్టేట్లో లేను నేను ఇప్పుడు నేను సినిమాగా చూడట్లా. నాకు ఏదో స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు, సైకిల్ చైన్ తెంపడం అని చాలా సిలీగా అనిపించింది నాకు. ఎందుకు నేను ఐఎమ్ ఇన్ ద మైండ్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్షన్ లీడర్స్, లేకపోతే అండర్ వరల్డ్ టెర్రరిస్ట్, అంత కాంప్లెక్స్ క్యారెక్టర్స్కి నేను వెళ్ళిపోయినప్పుడు మైండ్ స్టేట్ ఆఫ్ శివ అండ్ జేడి అండ్ భవానీ దే లుక్ వెరీ స్మాల్. సో ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్. ఓవరాల్ సినిమాలో ఎలా వచ్చింది, వేరేవాడు ఎలా ఫీల్ అయ్యాడు అని అప్పుడు నేను అఫ్కోర్స్ నేను అప్పుడు నమ్మి తీశాను, కానీ 25 years అయ్యాక ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్. అంటే నేను ఎదిగానే చెప్పట, చేంజ్ అవ్వచ్చు, దిగొచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్. బికాస్ ఆఫ్ దట్ ఐ డిడ్ంట్ లైక్ ద ఫిల్మ్. అండ్ దిస్ వెరీ అగైన్ మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. మీరు అంత ఇంటెన్సిటీ తోటి అన్ని ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత మీ లోపల అంటూ వాట్ ఈస్ ఇట్ దట్ పుషెస్ యు? ఇప్పుడు డార్కెస్ట్ ఆఫ్ డార్క్స్ చూసేసి what pushes me is a subject matter which I did not and which catches my interest. For example, ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్ని చంపిన ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసిన అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. అతని క్యారెక్టర్ని క్యాచ్ చేయడం అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా అందుకని వీరప్పన్ ఎలా ఉండుంటాడు, అంత క్రిమినల్ అయిన వాడు వాళ్ళ ఆవిడతో ప్రేమగా ఉండుంటాడా, లేకపోతే అతను నిజంగా అంటే ఎలా తింటాడు, ఎలా తాగుతాడు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యువర్ ఎక్స్ట్రాపోలేషన్స్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇప్పుడు దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఇప్పుడు మనం వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు క్రియేట్ లార్జర్ దెన్ లైఫ్, కానీ లార్జర్ దెన్ లైఫ్ క్రియేట్ చేసే లోపల ముందు అసలు యాక్చువల్గా అసలు మనిషి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ తర్వాత సినిమాటిక్గా ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం అంటే ఢమ్ అని మ్యూజిక్తో వస్తాడు. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం కలవడానికి వెళ్తే ఆయనకి జలుబు వచ్చి తుమ్ముతున్నాడు అనుకోండి, nobody wants to see it. But yes, I know he's a human being, he can sneeze, కానీ I don't want to see it on screen. You don't want to see the human sides of people. But human side చూసినప్పుడు వాళ్ళ వల్నరబిలిటీ తెలిసినప్పుడు యూ క్యాన్ క్యాచ్ ఇట్ బెటర్.
బట్ యూ మైట్ నాట్ షో దట్, కానీ మీరు సినిమాటిక్గా చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ కొన్ని వర్క్ చేస్తాయి. ఇప్పుడు వీరప్పన్ చంపిన ఆఫీసర్ కన్నా డేంజరస్ మైండ్ ఇప్పుడు డేంజరస్ అంటే ఎందుకంటే ఒక ముళ్ళుతో తీయాలి అది అంటారు కదా, అలాంటి ఆస్పెక్ట్లో ఈ మైండ్ సెట్ ఇట్ వాస్ ఫ్రైటనింగ్ టు మీ. సో అది నాకు ఒక ఫ్యాసినేషన్ వచ్చింది ఆ మనిషి మీద. కానీ మీరు రియల్ లైఫ్లో కలిసినప్పుడు అలా ఉండకపోవచ్చు ఆ ఫీలింగ్, బట్ యూ విల్ ఫ్యాంటసైజ్ దట్ హీ విల్ బీ ఇన్ అ సర్టన్ వే. రియల్ లైఫ్లోనే కలిసాను, రియల్ లైఫ్లో కలిసి తన నుంచి విన్నప్పుడే ఇదంతా అయ్యింది. కానీ అదర్వైజ్ తన భార్య, తన పిల్లలు, తన ఏదో అక్కడ వాటెవర్ అదర్వైజ్ హీ హ్యాస్ ఇలాంటి మనిషి ఇలాంటి చేయగలుగుతాడు అనేది ఇంకా పెద్ద షాక్ యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు అంటే నేనేమన్నానండి, ఇప్పుడు సపోజ్ 93 బాంబ్ బ్లాస్ట్లో అయిన రోజు దావుద్ ఇబ్రాహిం 103 ఫీవర్తో ఉన్నాడని చెప్పాడు నాకు ఎవడు. దావుద్ ఇబ్రాహింకి జ్వరం వస్తుంది అనే వర్డ్ నాకు ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు జ్వరం వచ్చిందంటే ఇప్పుడు జ్వరానికి ఆ జ్వరం వచ్చిన బాడీ ఓనర్కి ఏం చేస్తున్నాడికి జ్వరానికి సంబంధం లేదు, ఎందుకంటే జ్వరం వచ్చేది ఇన్ఫెక్షన్ వలన. దోస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంట్రెస్ట్ మీ, వెదర్ దట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ నాట్. నా లెర్నింగ్ ప్రాసెస్లో అది ఉంటుంది బేసికలీ ఎక్స్ట్రీమ్ అండ్ హైయెస్ట్ ఆఫ్ హైస్, డార్కెస్ట్ ఆఫ్ డార్క్స్, larger than life tappa you don't want to show anything else, అందుకే you don't have normal women in your movies. Correct. That is the reason. Correct. ఒక అమ్మాయిని చూపిస్తే height of sexuality చూపిస్తారు. Yeah, correct. Normal people they bore me to death. నాకేంటి ఇప్పుడు వదినలు అత్తలు వాళ్ళు భోజనాలు చేసుకుని ఆ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, బర్త్డేస్, కరణ్ జోహర్ గారు ఫీల్ అవుతారు మీరు ఆయన చూస్తే ఎపిసోడ్. మీరు ఒక సందర్భంలో ఆయన గురించి కామెంట్ చేశారు కదా, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ నిన్నే పెళ్ళాడతా లైక్ హమ్ ఆప్కే కోన్ అన్నీ సూపర్ హిట్స్ నాకన్నా నా సినిమాల కన్నా పోయాను, బట్ ఐ కాంట్ కనెక్ట్ దట్. సో మీ సినిమాలన్నీ ఇక ముందు ఇలాగే ఉండబోతున్నాయి అంటే ఎప్పుడు ముందని ఇప్పుడు ఆలోచన ఇవాళ ఇలా అనుకుంటున్నా, చాలా సంవత్సరాలు దశాబ్దాల నుంచి ఇలాగే అనుకుంటున్నా. నో రీజన్ టు బిలీవ్ దట్ యు విల్ డూ అదర్వైజ్, ఇట్ విల్ చేంజ్. ఎగ్జాక్ట్లీ. It's an emotional experience and hence all your emotional fantasies are getting fulfilled in this. Kabatti meeku you don't feel the need for real people anymore. No, correct. So because I have lot of relationship with the characters in my film. See, for example, right now I'm in love with Veerappan. I'm in love with the man who is killing Veerappan. You know? So నేను ఎనీ కైండ్ ఆఫ్ నా కాన్షియస్ ప్రాసెస్ వాళ్ళ గురించి ఆలోచిస్తాను. Same thing happened in Satya, our company or any film for that matter. You know? So that is the reason I'm saying I look at life like film, you know. So na real life ki ni film ki asli there is no. ఇప్పుడు జీవితం మీకు సినిమాలో మీరు చూపించే సినిమాలో ఎక్స్ట్రీమ్ పరిస్థితులు, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ కావాలి. జీవితాన్ని సినిమాలాగా చూస్తున్నారు, కానీ జీవితంలో పొద్దున్న లేస్తే ఈ సేవాకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, కార్లో పెట్రోల్ అయిపోతే దారిలో ఆపి పోయించుకోవాలి, ఇలాంటి మండెన్ రియాలిటీస్ ఉంటాయి. మరి ఎలా డీల్ చేస్తారు వాటిని? అంటే స్విచ్ ఆఫ్ అయిపోతారా? I switch off actually. That's true. Actually switch off. అది నాకు నాకు అసలు చిరాకు వచ్చేస్తున్నారు. ఐ టెల్ యూ సంథింగ్ వెరీ స్ట్రేంజ్, ఎప్పుడు ఎవరి నుంచి చూడలేదు. ఐ హేట్ టచింగ్ మనీ. అంటే ఒక మనీ ముట్టుకోవాలంటే నాకు ఎలర్జీ వస్తుంది. అది ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ ఏంటనేది. ఒక కరెన్సీ నోట్స్ ఐ కాంట్, అంటే ఆల్మోస్ట్ ఐ ఫీల్ ఏ కైండ్ ఆఫ్ ఇక్కీ ఫీలింగ్. అదేంటో నాకు సార్ అది ఎందుకు వస్తుంది అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. అంటే బికాస్ ఇట్ రిప్రజెంట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ which I don't want to be, just makes it icky is the word. అంటే నాకు ఆల్మోస్ట్ ఒక ఫిజికల్ రియాక్షన్ వస్తుంది మనీని చూస్తే. సో హౌ డు యు డీల్ విత్ థింగ్స్ దెన్? బికాజ్ మీ బట్టలు మీరే కొనుక్కోరా? నో నేను ఎప్పుడు అసలు నేను షాప్కి వెళ్ళను అసలు ఎప్పుడు. నెవర్ గో టు షాప్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ టచ్డ్ మనీ ఇన్ ద లాస్ట్ 20 years. See, but that also is because ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో there are people to look after you. ప్రొడక్షన్ పీపుల్ లేకపోతే వీళ్ళు ఎవరు హూఎవర్ ఈజ్ వర్కింగ్ విత్ యూ, దే టెన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. సో నేను ఐఎమ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. బికాజ్ నేను నా బట్టలు యాక్చువల్గా నా డ్రైవర్ కొంటాడు, బికాజ్ నాకు బద్ధకం వెళ్ళడానికి. సో అంటే నువ్వు వెళ్ళు అంటే ఆడు అక్కడికి వెళ్ళేసి ఆడు ఇలా చూసి కొన్ని వాట్సాప్లో పంపిస్తాడు ఇమేజెస్. This is a very interesting aspect of you. ఇది ఎక్స్క్లూజివ్ టాలీవుడ్ లో మీరు బట్టలు షాపింగ్ ఎలా చేస్తారు రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ టైం చూస్తున్నారు జనం. వాట్సాప్ లో మీరు బొమ్మలు చూసి సెలెక్ట్ చేస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ దిగి వెళ్ళి అక్కడ అని. మీ లార్జర్ ఐడియాలజీ ఏమిటి? అంటే ఇలా బతికేసి ఇలా హై పాయింట్స్ అన్ని చూసేసి చచ్చిపోవడం అంతే? ఇప్పుడు నా స్టేట్ ఆఫ్ ఫిల్మ్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే, ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను. ఒక పెద్ద ఒక లివింగ్ రూము, ఒక చాలా 3-4 బెడ్రూమ్స్ ఉన్నాయి. నేను ఒక బెడ్రూమ్ ఒక చివర.
నా బాయ్ ఏమో సర్వెంట్స్ క్వార్టర్లో, నేను ఒక్కడే ఉంటాను అపార్ట్మెంట్లో. నేను రాత్రి పడుకుని ఉంటే ఆ తలుపు కొంచెం టక్ వచ్చింది. నేను ఈ తలుపు ఎందుకు చెప్పలేదు, రాత్రి 2 అయింది, మళ్ళీ ఏం లేదు సౌండ్. మళ్ళీ కళ్ళు మూసుకున్న వరకు మళ్ళీ కటక్ వచ్చింది సౌండ్. సో ఇప్పుడు అది ఎవరన్నా తీయటానికి ట్రై చేస్తున్నారా ఏంటి అని, ఎవరదే సౌండ్ లేదు. సో నేను మళ్ళీ ఏదైనా గాలి ఎందుకు ఉంటుంది లివింగ్ రూమ్లో, ఇలాంటి 2-3 థాట్స్ వచ్చేసి మళ్ళీ పడుకున్నాను. ఈసారి ఒక కొంచెం టైం కొంచెం బాబాయ్ మీ హారర్ సినిమా చూస్తున్నట్టు నాకు. సాబ్ అంటే వాడు, అది నా సర్వెంట్ వాయిస్. అది ఇప్పుడు నా సర్వెంట్ నన్ను లేపాలి అంటే ఆడు కొడతాడు. ఏదైనా ఒకవేళ ఏదైనా అవసరం వస్తే తలుపు కొట్టాడు సాబ్ అని ఎందుకంటాడు, అన్నాడు వాయిస్ అది. సో అప్పుడు నేను అప్పుడు వాడు సర్వెంట్ అని తెలుసు, అక్కడే ఉంటాడని తెలుసు, ఆడికి నా ఫ్లాట్లోకి యాక్సెస్ ఉందని కూడా తెలుసు. కానీ వాడు సాబ్ అనే దాంట్లో ఒక టోన్లో ఒక ఇది ఉంది దాంట్లో. అప్పుడు నేను లెగిసి వెళ్ళి తలుపు తీయాలా, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేయాలా, ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇది మీకు ఎంతవరకు నేరేట్ చేసిన మొత్తం ఫస్ట్ కటక్ అని సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి నేను కళ్ళు తెరిచాను. దాని తర్వాత ఇదంతా నేను ఇమాజిన్ చేసుకున్నా, దీని తర్వాత ఇలా అయితే ఎలా ఉంటుంది, దాని తర్వాత అలా అయితే ఎలా ఉంటుంది అని నేను ఒక సీన్ అల్లేసుకుని అప్పుడు లైట్ వేసి ఇదంతా రాసుకుంటాను. దట్ ఈస్ హౌ ఐ లివ్ యాక్చువల్లీ. ఎంతసేపు మా అందరికీ చెవులో పూ పెట్టారు పాయింట్. సో అదేంటంటే, సో అది దట్ ఈస్ వేర్ యూ ఎరేజ్ ద లైన్ బిట్వీన్ cinema and reality. But that's a very dangerous way to live, isn't it? You can lose your mind. It's dangerous. But that's the reason I lost my mind. That's what people say. But how did you get involved with so many people in the film industry? Like what? Emotionally or otherwise? Relationships? Yeah. See, or closeness, friends? You see, this is all again a development or whatever. See, first of all, even with them, even in my relationships, I have a fantasy because I am either editing them to the way I want them, at least I attempt to edit them. నాకు కావాల్సినలాగే ఉండటానికి నేను ఒక ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే నేను ఎడిట్ చేయడానికి నా వల్ల కాకపోతే వెళ్ళిపోతాను అక్కడి నుంచి. అట్లీస్ట్ ఐ వోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. దట్స్ హౌ ఇట్ నార్మలీ హ్యాపెన్స్ ఆల్ మై రిలేషన్షిప్స్, వెదర్ ఇట్స్ విమెన్ ఆర్ మెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయితో డిన్నర్కి వెళ్ళాను. సో ఆ అమ్మాయి ఎదురు కూర్చున్నాం. అండ్ వెన్ ఐఎమ్ టాకింగ్ షీ వాంట్స్ టు ఈట్. And I don't like to see women eating. You know? అందుకని ఏం చెప్పానంటే, either you listen to me without eating anything or you eat and after that I'll come. నేను ఎప్పుడో ఫ్రీడమ్ ఇస్తాను, కానీ నేను చెప్పేస్తాను, నా మనసులో ఉంది చెప్తాను. ఎంత బ్రాడ్ మైండెడ్. Yeah, I am. I'm not broad minded. I'm honest and I give freedom to the other person. Makes sense. Okay, we get. అప్పుడు నేను ఏమన్నానంటే, ఇంకోటి ఏంటి, I will manipulate the person to the extent, ఇప్పుడు అమ్మాయి పళ్ళు ఎక్కువ బాగాలేదనుకోండి, నేను చాలా సీరియస్ విషయాలు చెప్తాను అమ్మాయి నవ్వకుండా. అమ్మాయి స్మైల్ నాకు ఇష్టమైతే నేను కామెడీగా మాట్లాడతాను, కానీ 2 విషయాలు అమ్మాయికి చెప్పను ఆబ్వియస్లీ. సో ఐ విల్ మేక్ ఏ ఫిల్మ్ అవుట్ ఆఫ్ హర్. బేసిక్లీ నాకు కావాల్సిన విధంగా నేను ఒక సినిమా తీసుకుంటాను. మీకు ఎప్పుడు రియల్ లైఫ్ షాక్స్, థ్రిల్స్ జరగలేదా? రియల్ లైఫ్ షాక్స్ అంటే నిజంగా ఒక దెబ్బ తగిలినా కూడా ఇది నాకు తగలేదని అనుకుంటారా ఉదాహరణకి? బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ మెమరీ eventually. It doesn't make a difference. ఏం జరిగినా కూడా అది ఒక అంటే గోయింగ్ బ్యాక్ టు అదర్ ఎపిసోడ్స్, నా ప్రపంచంలో వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హౌ ద మైండ్ ఇమాజిన్స్ థింగ్స్ అండ్ ఆల్ దట్, ఏం జరిగినా కూడా ఇట్ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్, డేస్ కూడా అవుతుంది. సో ఒక జరిగినప్పుడు ఒక దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక బలమైన వచ్చి నన్ను కొట్టాడు, నేను అంటే తిరిగి కొట్టలేను, అప్పుడు ఐ జస్ట్ బేర్ ద పెయిన్. లేకపోతే పారిపోతానా, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ, బట్ ఐ విల్ నాట్ లూజ్ మై స్లీప్, లూజ్ మై మెంటల్ పీస్ ఓవర్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ట్రూత్ ఆఫ్ లైఫ్. సో అక్కడ సూర్యుడు వస్తున్నాడు, భూమి ఉంది, నేను ఎగరలేను, వీడు నన్ను కొడతాడు, ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్ ట్రూత్స్. ఎనీథింగ్ విచ్ యాక్సెప్టెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, నీకు దాంతో ప్రాబ్లం ఉండదు. సో అప్పుడు సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుందంటే, ఇట్స్ ఐ లవ్ దట్ లైన్. Ayn Rand said, if you are going through a piece of work done by someone on someone else, you are living that person's life.
సో ఇప్పుడు అనంతపూర్ గొడవల నుంచి నేను రీసెర్చ్ మొదలెట్టేటప్పటికి నాకు పరిటాల రవి, మద్దెలచేరు సూరి గురించి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు. నాకు ఎందుకు తెలుసు నాకు వాళ్ళకన్నా ఎక్కువ? నాట్ బికాజ్ ఐ వాజ్ దేర్, బికాజ్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ విల్ బి డిఫరెంట్. సో ఈ మధ్యన అక్కడ ఒక బ్రిటిష్ ఉమెన్ కేమ్ టు రైట్ బుక్ ఆన్ ది బాంబే కాప్స్ అండ్ అండర్వర్ల్డ్, బాంబేలో ఒక 2 years బ్యాక్. అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద పోలీస్ ఆఫీసరు, షీ టోల్డ్ మీ దట్ రైటర్, ఐ వెంట్ టు మీట్ దిస్ పర్సన్ and he said no one knows about underworld and Bombay police more than RGV. Because you waste time talking with anybody, you go and talk to him. And because of the way, my way of looking at it is not about actual, you actually become them. I become them. More than that, I think I will look at it objectively. While lopal unnar kabatti they won't be able to see the whole thing in a top angle. Yeah, but to see objectively, first you have to become them, then distance and see. Yeah, think like them and emote like them. Emote like them. Correct. వీళ్ళు ఎలా చేస్తుంటారు? ఓకే, వాడు ఏమనుకుని ఉంటాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ అటాక్ అయినప్పుడు ఒక పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ విశ్వాస్ నాగరే అని ఫస్ట్ ఆయన వెళ్ళాడు పైకి. అందరూ ఏమన్నారంటే ఏమి అసలు ఎంత కరేజ్ తనకి, ఒక్కడే వెళ్ళిపోయాడు పైకి గన్ తీసుకుని, ఎవరు లేకుండా, అలాంటి టెర్రరిస్ట్లు ఉన్న చోటగా అందరూ చెప్పారు, బుక్స్ రాశారు, ఎన్ని రాశారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు AK-47తో వచ్చారు, కింద లాబీలో అన్ని బాడీస్ ఉన్నాయి, ఏ ధైర్యంతో? ఈ ధైర్యం రావడానికి ఏంటి అసలు? ధైర్యం ఉంది అని చెప్పదు నాకు. హౌ కెన్ యూ బి? అది నాకు స్టూపిడిటీ నా దృష్టిలో. ఒక చిన్న గన్ను పట్టుకుని AK-47 వెనక వాళ్ళ పైన ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అంటే దెన్ స్లోలీ టోల్డ్ మీ, అందరూ నన్ను చూస్తున్నారు, మేనేజర్ దగ్గర నుంచి అక్కడ స్టాఫ్ అందరూ నేను ఏదో చేస్తానని. ఆ పీర్ ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళని చెప్పాడు. పక్కన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ కానిస్టేబుల్ లేకపోయి ఉంటే నేను పైకి వెళ్ళి దాక్కునేవాడిని. మళ్ళీ లాబీలో ఎవరో లేకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు. హీ టోల్డ్ మీ దిస్ ఇన్ పర్సన్. ఓకే, అక్కడ పాయింట్ ఏంటంటే అతను హ్యూమన్ బీయింగ్. ఆ పర్టిక్యులర్ డే అసలు కనీ విని ఎరగని ఇన్సిడెంట్ జరిగింది. కేవలం పోలీస్ యూనిఫామ్ వచ్చినంత మాత్రాన మీకు గట్స్ వచ్చేస్తే రావు. కానీ మీరు సినిమాలో చూపిస్తే మాత్రం యూ విల్ షో హిమ్ యాస్ లార్జర్ దెన్ లైఫ్. Yeah, I will. Because I won't want to see somebody like that. His human side is... whole concept of the film is that. అది వేరే విషయం. Concept of the film అన్నప్పుడు అది వేరే విషయం. అది రైట్, I get what you're saying. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ నాతో చెప్పాడు మాట, అసలు ఇంతమంది చేశారు, మీరు అడిగిన క్వశ్చన్స్ ఎవరు అడగలేదండి. ఎందుకంటే either they don't think like that or they will think in angle of already making him larger than life. I might make him more larger than life than anybody else. కానీ నాకు తెలియాల్సింది ఏంటంటే రియాలిటీ. సో ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం స్కూల్లో చేస్తాం, లేకపోతే ఒక స్కూల్లో ఎవడో వెనకాల నుంచి కొడితే మనం తిరిగి కొడతాం మన దగ్గర. అదే ఫారిన్ కంట్రీ ఎవడో కొడితే ఊరుకుంటాం, ఎందుకంటే ఎవడో లేడు కాబట్టి చూడటానికి మనం పొందిన అవమానం. సో ప్రతి మనిషి వాడి రెస్పాన్సెస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా ఉంటాయి. సో వీటి అమాల్గమేషన్ ఈ స్టడీలోంచే క్యారెక్టర్స్ వస్తాయి, సినిమాలో సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఎప్పుడు మీరు వరికారా ఇలా నేను రియల్ లైఫ్ని కలిపేసుకుంటున్నాను, నాకు అన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయని చెప్పి? యూ డోంట్ గెట్ దిస్ ఫియర్ ఆఫ్ లూజింగ్ యువర్, అంటే లిటరలీ యువర్ గ్రౌండ్? బికాజ్ యు సీ ఐఎమ్ వెరీ కాన్షియస్, ఐ లివ్ ఇన్ ఎ సినిమాటిక్ వరల్డ్. సినిమాటిక్ రియాలిటీలో ఉన్నాను అనేది నాకు తెలుసు కాబట్టి దానిని ఐ విల్ రిలీష్ ఇట్. ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ రియల్ పీపుల్ అండ్ ట్రై టు లైక్ ఈవెన్ బిఫోర్ ఈ అవేర్నెస్ రాకముందైనా సరే, మీ కాలేజ్ డేస్ గురించి చాలా విషయాలు చెప్తుంటారు, అప్పుడు మీరు నిజంగా సినిమాటిక్గా చూసేవారా? అప్పుడు కూడా సేమ్ థింగ్. అది సినిమా ఎంత చెప్పినట్టు మీడియం, అది యాక్చువల్గా వచ్చేది ఏంటి, మీ పర్సనాలిటీ నుంచి వస్తుంది. ఆ పర్సనాలిటీ నుంచి వచ్చేది ఇది. ఇప్పుడు నేను ఒక థియేటర్కి వెళ్ళి అక్కడ ఎక్కువ మంది ఆడుతుంటే వెళ్ళిపోయేవాడిని ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో. ఎందుకంటే నేను ఆ సినిమా చూసే అట్మాస్ఫియర్ నేను కంట్రోల్ చేయలేనప్పుడు ఐ డోంట్ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్ అట్మాస్ఫియర్. సో నేను ఒక డిక్టేటర్ అయ్యి ఉంటే మొత్తం నేను బయటికి వెళ్ళిపోని చెప్పాను. నా పవర్ నా దగ్గర లేదు కాబట్టి నేను వెళ్ళిపోయాను. ఐదర్ వే ఐఎమ్ గెటింగ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ గెటింగ్ థింగ్స్ డన్ ద వే ఐ వాంట్. ఇట్స్ అ వెరీ క్రియేటివ్ వే ఆఫ్ లివింగ్, కానీ ఇట్స్ వెరీ స్కేరీ. థింక్ సో, ఐ ఫీల్ సో. యా, ఐఎమ్ షూర్ మెనీ ఫీల్. నేను ఫీల్ అవ్వడం కాదు ఇక్కడ. ఇట్స్ వెరీ స్కేరీ బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఈధర్ మనం భయంతో బ్లాక్ చేసేసుకుంటున్నాం బికాస్ వాస్తవాలు ఫేస్ చేయలేవని. యాక్చువల్లీ చూస్తే ఒక విధమైన ఫియర్ ఇది. Fear of seeing reality. I would say that it's because of my understanding, I've crossed over to a cinematic world.
Or it's an acceptance of a fear. Escaping the real world ki crossing over to a fantasy cinematic world ki difference ఉంది. I don't think I'm trying to escape. I want to be in the fantasy world and observe reality. That's what I'm doing actually. ఇప్పుడు ఇన్ని నా సంవత్సరాలు చేతనంత వరకు వాళ్ళకి అంత తెలివి ఉంటే కొంతమందికి నేను అలా చెయ్యి అందించి నా దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ డిజర్వ్ గారు అని తెలుస్తుంది. కొన్ని చాలాసార్లు మాత్రం వాళ్ళు మళ్ళీ నన్ను లాగడానికి ట్రై చేస్తారు రియల్ వరల్డ్లోకి. సో మీరు అట్లా లాగేసి మీరు లాగేసి కాదు, అప్పుడు నేను చెయ్యి వదిలించుకుంటా అంతే. అదే కానీ మీరు లాగడమే కరెక్ట్. మీరు లాగేసి పోనీ అటువైపు ఉన్న వాళ్ళని మళ్ళీ తర్వాత నేను లాగటానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు నేను చెప్పింది అర్థమైనట్టు నటిస్తారు, లేకపోతే సైక్ అవుతారు, లేకపోతే ఎమోషనల్ దాంట్లోకి వెళ్తారు. మీ పారాడైమ్లో ఈ పారాడైమ్లో దట్ యు లివింగ్ ఆబ్వియస్లీ ఎవరు లేరు మీరు తప్ప. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అ కల్పన. యథార్థ కల్పితం. Except for me, everything is a fantasy for me. ఎక్కడ దేర్ ఇస్ నో, అంటే ప్రతి వాళ్ళకి ఒక అల్టిమేట్ ఫ్యాంటసీ ఉంటుంది. ఒక గాడ్ అనో, ఒక చాలా మందికి ప్రేమికులు, ఒక సోల్మేట్, లేకపోతే ఒక అమ్మ కొడుకుల బంధం, ఏదో ఒక బంధానికో ఒక సమ్ ఎమోషన్కి ఎక్కువ తావిస్తారు. మీ లైఫ్లో ఒక అల్టిమేట్ హై ఇచ్చే ఆ రిలేషన్షిప్ ఆఫ్ ఎనీ నేచర్ ఉందా, వచ్చిందా, వస్తుందా? ఎప్పుడు లేదు. విత్ ద డివైన్ గాడ్ అయితే సమస్య లేదు. అంటే అట్లీస్ట్ బ్యాగేజ్ ఉంటుంది కదా. I might have a couple of times in my relationships with women in the very early days, but as we are speaking, I don't have a relationship with anybody, any human being or any entity or anything, because I believe that I myself am a fantasy. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంతవరకు మీ టెంపర్మెంట్ కూడా అలవర్చుకుంటారంటుంటారు. ఎంతవరకు మీ ఇన్ఫెక్షియస్ ఫ్యాంటసీని మీరు? See, I think they some of them will respect me, or they think they respect me, or they think they're getting affected by me. I don't think anyone can really affect me. ఎందుకంటే మీరు అది అవ్వటానికి you have to start thinking that like that person, and మీ అబ్జార్ప్షన్ కోషంట్, మీ ఎక్స్పోజర్ లెవెల్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బీ ఆన్ సమ్ లెవెల్ ఫర్ దట్. నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఐ డోంట్ థింక్ పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఫాలోవర్స్ ఉంటారు, ఇనిషియేటర్స్ ఉంటారు. ఇనిషియేటర్ వెనకాల ఉన్నంత మాత్రం ఇనిషియేటర్ని అర్థం చేసుకున్నారన్నది కరెక్ట్ కదా. బికాస్ పీపుల్ వాంట్ టు బిలాంగ్ టు సంబడి. ఒక పొలిటికల్ పార్టీ, ఒక థాట్ ప్రాసెస్, లేకపోతే బాబాల వెనకాల ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దే వాంట్ టు బిలాంగ్ సమ్వేర్. అందులో ఒక సెక్టర్ నాకు ఉండొచ్చు. వాళ్ళు 5-10 మంది, ఇప్పుడు ఒక బాబాకి లక్షల్లో ఉంటే నాకు 10 మంది ఉండొచ్చు. యూనో, బట్ ద పాయింట్ ఈజ్ ఫాలోవర్స్ డస్ నాట్ నెసెసరీ మీన్ దే రియలీ అండర్స్టాండ్. అదొక పర్టిక్యులర్ దాంట్లో ఒక డ్రగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ రియల్. యూనో, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ విదిన్. ఎవరో చెప్పారు మనం వాడికి ఆన్సర్ ఇవ్వలేము కాబట్టి వాడు కరెక్ట్ అని అనుకోవటానికి చేసుకుంటాను. అది నైజం మారదు. చాలా మంది ఎలా చెప్తారు, అది మీరు భలే చెప్తారండి కానీ మీకే చెప్తారు. నాకు చెల్లుతుందండి, నేను చెప్పడం కాదు, నేను చెప్పింది ఏంటో అర్థమైనప్పుడు నీకు చెల్లుతుంది. నాకు సినిమాలు నేను సినిమాలు చూసే టైంలో అంటే అప్పటి నుంచి నాకు బాగా తెలిసిన కొంతమంది నా కజిన్స్ లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు కాలేజ్ టైంలో, వాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్ నాతోటి ఎప్పటికైనా నెక్స్ట్ జన్మని ఇలా పోతూ ఉంటారు. నెక్స్ట్ జన్మలో పోతారు అండి, ఏది అప్పటి నుంచి తెలిసి, ఇప్పుడు కాదు. దే నో మీ ఫ్రమ్ 30 odd years, and even till today they feel jealous of me that I live the life the way I want, and almost grudging అంటే నేను in what I'm saying, and I feel they live such lesser lives. I mean, they have especially because I am playing on their mind somewhere. So coming back to cinema again, coming back to your cinema, నాకు ఇప్పుడు బిగ్గెస్ట్ నా గ్రేటెస్ట్ హై ఏంటంటే ఒక లొకేషన్లో ఉండి ఒక కెమెరా పెట్టి ఒక యాక్టర్ ఒక జరిగిన దాన్ని ఆ మూమెంట్ క్రియేట్ చేయడంలో నాకు బిగ్గెస్ట్ ప్లెజర్ వస్తుంది. బికాస్ దెర్ ఇస్ అ థాట్ ప్రాసెస్, దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ కమింగ్ టుగెదర్. అన్లైక్ మేకింగ్ లవ్ అనేది, సెక్స్ అనేది, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ జస్ట్ అన్ ఇండక్షన్ ఆఫ్ ఎ న్యాచురల్ ఫిజికల్ థింగ్. హియర్ దెర్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్, there is a progress of thought, there is an analysis, and then there is of course a objective to reach a certain point with precision. Inni unnai kabatti obviously adi that cannot be clearly compared with just something like making love, you know. This is alarming actually.
ఈజ్ అలామింగ్. నౌ ఐఎమ్ స్కేర్డ్ యాజ్ సూన్ యాజ్ ఎపిసోడ్ ఈజ్ ఓవర్ మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి లేకపోతే ఇప్పుడే నాకు తెలియకుండా ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడ ఒక సిద్ధం చేసి ఉంచండి అని నన్ను ప్యాక్ చేసేటట్టు ఉన్నారు. మీరు అక్కడ వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ టెల్ యూ ఆనెస్ట్లీ ఐ గెట్ స్కేర్డ్ సమ్ టైమ్స్ మై సెల్ఫ్ ఆన్. అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే నాకు ఫస్ట్ టైం నేను ఇది రిజిస్టర్ చేసింది బాంబేలో. నేను డూప్లే ఫ్లాట్ ఉన్నది 8th floor ఉంటే ఎర్త్క్వేక్ వచ్చింది గుజరాత్లో. అండ్ ఐ వోక్ అప్ అండ్ ది బిల్డింగ్ వాజ్ షేకింగ్ అండ్ ఐ కుడ్ క్లియర్లీ సీ ఇట్స్ అన్ ఎర్త్క్వేక్. అన్ని ఇళ్ళల్లో కలిపోతున్నాను. కానీ అది నేను ఒక సెకండ్ పరిగెడదాం అనుకున్నాను ఏది పడిపోతుంది బిల్డింగ్ అని. I just wanted to listen to what kind of a sound the building will break. బిల్డింగ్ బ్రేక్ అయినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందని ఆ సౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే విజువల్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ ఐ థాట్ అది సో దట్ విల్ బి ద లాస్ట్ థింగ్ ఐ విల్ నో అనేది నా ఫీలింగ్. అండ్ ఐ వాస్ క్యూరియస్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఎ సౌండ్ ఇట్ విల్ మేక్, విచ్ మీన్స్ దట్స్ ద హైట్ ఆఫ్ లివింగ్ ఇన్ సినిమాటిక్ ఫ్యాంటసీ. Contrary to what everybody thinks of you, that you fear relationships, it's not fear. You choose not to have relationships because it's not interesting. It's Because boring for you. interesting is not the word, but I just It doesn't give you a high. It doesn't give me as much of a high as I am in state of film. If I am inside the film, నేను ఫిల్మ్లో ఉండి బయట థియేటర్లో ఉన్న ఆడియన్స్ని చూడటం ఇష్టపడతాను, కానీ థియేటర్లో ఉండి సినిమాని చూడటం ఇష్టపడను. సో అల్టిమేట్గా మీరు పోయాక మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే మీరు ఫిల్మ్ మేకర్గా గుర్తుంచుకోవాలని ఆశిస్తారా, లేకపోతే ఒక థింకర్గానా, ఒక వ్యక్తిగానా, ఒక First of all, I don't care about anybody remembering me. That is besides the point. But if you want me to describe myself, exactly. I think that's the whole point. I think I'm a thinker. Cinema అనేది just a medium. ఇందాక నేను చెప్పినట్టు. But the ultimate నేను చెప్పదలుచుకుంది చూపించేది నాకు హై ఇచ్చేది దాన్ని ఒక క్వాంటంలో పెట్టి చూపిస్తాను అంతే. సో ఆలోచనల్ని బంధించి మీ ఆలోచనల్ని మీ So instead of talking like this to you, I'm making a film. Eventually, if I'm talking to you, obviously I want you to listen to me. So cinema చేసినప్పుడు I want it to be seen by people who wants to see it. So but primarily all this is coming from my personality and my thought and my specific emotions. ఓకే, ఇప్పుడు మీరు డార్క్ సినిమాల హైట్స్ కొన్ని తీసుకుంటూ వచ్చేసారు. క్రైమ్ చూపించారు, ఫ్యాక్షన్ చూపించారు, యాక్షన్ చూపించారు, అండర్ వరల్డ్ చూపించారు, అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏ ఆలోచనల్ని మీరు ఒక ఆలోచనల్ని మీరు అంత ప్రాసెస్ చేశాక మళ్ళీ అవే తీయాలనిపిస్తుందా? ఎందుకంటే పీపుల్ మారిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నౌ ఐ మెట్ ఎ మ్యాన్ కాల్డ్ ముత్తపుర ఇన్ బెంగళూరు. ఐ వాస్ ఫ్యాసినేటెడ్ విత్ అలా మనిషిని ఎప్పుడు కలవలేదు. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే మీరు ఒక టైప్ మనిషిని కలవలేదో తనకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్, తన లైఫ్ స్టైలు, తన బ్లా 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 వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ఎ న్యూ వరల్డ్. ఐ డిస్కవర్డ్ ఎ న్యూ వరల్డ్ ఇన్ ముత్తపుర. అండ్ దానికి మీరు ఎలాగో హంగులు అని చెప్పారు. I'll do whatever that is. So every person who I meet or every incident which happens, whichever catches my attention, that's a new world. అప్పుడు నేను ఇంకొక హాలిడే ఒక చోట నుంచి ఒక ట్రిప్ వెళ్ళినట్టు ఈ ట్రిప్ వదిలేసి ఆ ట్రిప్ వెళ్తున్నాను. సో వన్స్ ఐ గో ఇన్ టు దట్ అదర్ థింగ్ ఐ ఫర్గెట్ దిస్ వరల్డ్ విచ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్. అందుకని నాకు నా సినిమా అన్నీ బోర్ కొడతాయి. ఏ సినిమా కూడా నేను ఫైనల్ మిక్స్ అయిన తర్వాత చూడను అసలు. ఎందుకంటే అప్పటికే దాన్ని బికాస్ దర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు థింక్ ఎనీమోర్. అది ఎవడో చూసి బాగాలేదో, బాగుందో, చండాలంగా ఉందో, బ్రహ్మాండం, వాట్ ఎవర్, దట్ ఈస్ హిస్ పర్సెప్షన్. అల్టిమేట్ ఫిల్మ్ వర్మ గారి నుంచి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఆఫ్ యూ, ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ measure at all? But already I told my definition of ultimate film doesn't exist, because ultimate film can exist for a viewer. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, నా బేబీ అని మై ఫిల్మ్ ఈజ్ మై బ్యాగ్. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఇట్ ఈస్ లైక్ సేయింగ్ ఐ లవ్ మై సెల్ఫ్, యూనో. అంటే చాలామంది డైరెక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు సినిమా ఫ్లాప్ అయినా కూడా స్టాండ్ బై ఇట్ అంటారు. అంటే అది ఎలాంటిదంటే ఒక గర్ల్ తోటి ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ ఇట్స్ ఓకే, ఐ లైక్ మై సెల్ఫ్ అని చెప్పినట్టు ఉంటుంది. ఐ నో హూ యూర్ రెఫరింగ్ టు. థ్యాంక్స్. Let's not get into names, but the point, the important point in it, when you are just constantly traveling, ఒక పెట్ట ఉంది, ఈ కామన్ నుంచి ఆ కామన్ నుంచి ఆ కామన్ ఎగురుతూ ఉంటుంది. అది that's what I describe myself as, and I don't get back. And the moment you go to the other tree, this tree doesn't look valid anymore. So because I experienced it and I left it, at the most ఒక మెమరీలో ఉంది. ఇప్పుడు నాకు క్షణక్షణం సినిమా ఉంది. ఐ గెట్ సర్ప్రైజ్ వెన్ పీపుల్ లైక్ ఇట్, బికాస్ మై మెమరీస్ ఆఫ్ క్షణక్షణం ఆర్ వెరీ డిఫరెంట్. నాకు అసలు సినిమా అది నేను ఆ ఫుల్ పిక్చర్ చూసేందుకు గుర్తులేదు నాకు క్షణక్షణం యాక్చువల్గా. ఎందుకంటే నేను
చేసేసి ఎడిటింగ్ చేసేసి మొత్తం కలిపేసి ఫైనల్ మిక్సింగ్లో కూడా రీల్ బై రీల్ అవుతుంది కాబట్టి టోటల్ క్షణక్షణం వన్ లెంగ్త్ నేను చూడలేదు అంతవరకు సినిమా. బికాజ్ నాకు బిగ్గెస్ట్ హై ఏంటి క్షణక్షణంలో శ్రీదేవి గారిని కెమెరా ముందు చూసినప్పుడు అయిపోయింది అక్కడే నాకు. దానికన్నా మొత్తం సినిమా చూసి అక్కడి నుంచి ఇలా వచ్చాడు, వెంకటేష్ అక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే ఈ స్టోరీ ఇలా జరిగింది, ఆ స్టోరీ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. సో అందరంత ఎత్తు ఆ తారా తీరం అమ్మాయి ముద్దు ఇవ్వండి. అప్పుడు ఆ పాటలు నేను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో చూపించాను శ్రీదేవి గారికి. ఆవిడ నాకు ఇచ్చిన లుక్ అది నాకు హై. అవునా? దట్ ఈస్ మై అవార్డ్. వాట్ డి షీ సే? ఐ మీన్ వాట్ వాస్ ద లుక్? చిన్న లుక్ అంతే, నేను చెప్పను. బట్ షీ లుక్డ్ ద బెస్ట్ షీస్ ఎవర్ లుక్డ్ ఇన్ దట్ సాంగ్. ఐ థింక్ సో టు. సో మీ కల్పనలో ఎనీబడి చాలామంది అడుగుతుంది, ఎనీ వన్ లుక్స్ రియల్ లుక్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్. దట్స్ మై థియరీ. బికాస్ ద ఎమోషన్స్ ఆర్ రియల్. యాక్చువల్లీ శ్రీదేవి గారు ఫుల్ డీగ్లామరైజ్ అనుక్షణంలో. షీ వోర్ ద లీస్ట్ మేకప్ అండ్ మెనీ టైమ్స్ నో మేకప్ అట్ ఆల్. షీ వోర్ ఓన్లీ వన్ డ్రెస్ ఇన్ ద హోల్ ఫిల్మ్ మోస్ట్లీ. In spite of that, people think she looks the most beautiful only because she looks real. that is నేను so ఫస్ట్ టైం profound. ఆ నిద్రలో వేసినప్పుడు నేను జుట్టు అంతా చెరిగిపోయి, మామూలుగా అన్ని సినిమాలు అంతకుముందు ఫుల్ మేకప్లో లేస్తారు బెడ్ నుంచి, అండ్ దట్స్ హౌ దే యూజ్డ్ టు మేక్. బట్ టు హర్ క్రెడిట్, వెన్ ఐ సజెస్టెడ్ షీ ఇమీడియట్లీ అగ్రీ. లేకపోతే శ్రీదేవి గారు ఉన్న స్టార్డమ్లో సడన్గా ఇంట్రడక్షన్ సీన్లో అంత జుట్టు అంతా చెరిపేసుకుని అప్పుడే నిద్రలేసి అలాంటిది, ఐ మీన్ దిల్ ఫీల్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ సంథింగ్ లైక్ దట్. సో వాట్ అబౌట్ జయసుధ గారు? జయసుధ గారితో వన్ ఆఫ్ ది అదర్ యాక్టర్స్ దట్ యు వర్షిప్డ్, ఆవిడతో వర్క్ చేయడం వాట్ డిడ్ యూ ఫీల్? వాట్ వాస్ ద జయసుధ గారు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నేను ఆ సినిమా రావు గారి ఇల్లుకే ఐ వాజ్ ట్రైంగ్ టు బి, అంటే ఐ వాజ్ అన్ అసిస్టెంట్ కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ దట్, బట్ ఐ వాజ్ సో ఫస్ట్ టైం నేను అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను చూసింది శ్రీవారి ముచ్చట అనే సినిమా షూటింగ్లో చూశాను జయసుధ గారిని. ఒక దట్ టైం ఫాదర్ని అడిగి అన్నపూర్ణ స్టూడియోలో వెళ్ళి అక్కడ ఉంటారు కదా విజిటర్స్, వాడు అలా అక్కడి నుంచి జయసుధ గారు వచ్చి ఒక సోఫాలో ఎక్కడ కూర్చుని షీ వాజ్ ఈటింగ్ సంథింగ్, ఏదో స్వీట్ అలాంటిది ఏదో, అండ్ దెన్ షీ యాన్. అండ్ ఐ నెవర్ సా జయసుధ గారు యానింగ్ ఇన్ ఎనీ ఫిల్మ్. సో నాకేంటి ఒక డాషింగ్ ఆఫ్ ఎ హోప్, డాషింగ్ ఆఫ్ ఎ ఫ్యాంటసీ, తను కూడా మామూలు మనిషినా అనేది నాకు నచ్చల. ఎంత అన్యాయం! అరే బట్ దట్ ఈస్ ద పాయింట్. అరే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, మామూలు మనుషులేమో హీరోలా కనిపించాలా, హీరోలేమో ఆవలించాలా? అదే నేను చెప్పేది. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ లివ్ ఇన్ ఎ ఫిల్మీ వరల్డ్. అదే నేను చెప్పేది ఇందాక ఏం చెప్తున్నాను ఇందాక నుంచి. సో దాని తర్వాత అదొక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఎక్స్పీరియన్స్, ఒక రావు గారి ఇల్లు సినిమాకి నేను అసిస్టెంట్గా నేను వెళ్ళి ఒక సీన్ పేపర్ ఇచ్చాను. అంటే నాకు థ్రిల్, జయసుధ గారికి ఒక 2 అడుగుల దూరంలో నుంచునే ఆవిడ ఒక సీన్ పేపర్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఎన్ని పేజీలు, షీఈస్ బోర్డ్, అంటే అన్ని సినిమాలు చేసేసి వాట్ ఎవర్, అఫ్కోర్స్ ఈజ్ టెరిఫిక్లీ ప్రొఫెషనల్ అవ్వదు, కానీ నేను అలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత నేను కొంచెం అది నాకు చేయి నొప్పి పెడుతుంది, కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి, కొంచెం డైరెక్టర్ చెప్పాను. సో నాకు జయసుధకి చెయ్యి నెప్పటం, ఐ హేట్ ఇట్, యూనో, బికాస్ ఐ వాంట్ టు బిలీవ్ దట్ షీ ఈజ్ ఎ గాడెస్. ఐ వాంట్ టు బిలీవ్ దట్ షీ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎందుకని అలా చూశాను. అది షీ వోంట్ అండర్స్టాండ్. ఎందుకు నేను 10 సంవత్సరాలు థియేటర్లో ఆవిడ సినిమాలు చూసి అంటే బస్సు టికెట్ కొనడానికి డబ్బులు లేకుండా నడిచి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కేవలం అమరదీపం అనే సినిమా జయసుధ గారు ఒక క్లోజప్ కోసం ఎగ్జామ్స్ టైంలో 5 nights కంటిన్యూస్గా చూశాను. అండ్ 5 second షోస్, అండ్ దట్ ఈస్ ఫర్ 1 క్లోజప్. ఒక పాటలో ఒక క్లోజప్ కోసం చూశాను. అది ఏంటంటే దాని మీనింగ్ లేదు, బట్ దట్స్ అ హై యు గెట్. అప్పుడు అలా అంటే బాలాజీ టెంపుల్లో దేవస్థానం ముందు వాళ్ళు గంటలు కూర్చుని ఒక సెకండ్, ఒక 5 seconds భగవంతుడు దర్శనం అవుతుంది కదా, దానికన్నా ఎక్కువ ఫీల్ అయ్యాను. విజయవాడ కనకదుర్గ మహల్లో అమరదీపంలో జయసుధ గారి పాటలో ఒక క్లోజప్ చూడటానికి బాలాజీ టెంపుల్లో ఎవడు ఫీల్ అయి ఉన్నాడు అంత. దాని నుంచి ఇక్కడికి వచ్చాక నాకు చేయి నొప్పి పెడుతుందంటే, ఇప్పుడు బాలాజీ చేయి నొప్పి పెడుతుందంటే ఎలా ఉంటుంది చెప్తుంది భక్తులకి. ఇప్పుడు ఆయనకి 1 గంటకో ఎప్పుడో నేను అనుకుంటాం
కొంచెం లంచ్ బ్రేక్ ఇస్తారు అనుకుంటున్నాను, నాకు తెలీదు, ఐఎమ్ జస్ట్ గెస్సింగ్, లేకపోతే రాత్రి ఎప్పుడో. సో ఈ సడన్గా 4 నాకు ఎవరు కొంచెం తలనొప్పి ఉంది, మనం తల చూసుకుందాం అంటే ఎలా ఉంటుంది భక్తులకి. సో జయశ్రద్ధ గారు అలా అంటున్నా, నేను అలా ఫీల్ అయ్యాను. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. బట్ ఐ నో, నా పాయింట్ ఏంటంటే ఐ నో ఇట్ ఈస్ నాట్ రియల్, ఐఎమ్ బీయింగ్ స్టూపిడ్ అని తెలిసి నాకు. బట్ బికాస్ ఐ లివ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫిల్మ్ ఐ కాంట్ టేక్ దట్. అప్పటికే అది ఉంది మీకు అంటే ఎప్పుడు ఉంది, దట్ రీజన్ ఐ బికేమ్ ఎ డైరెక్టర్. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడంటే నాకు సినిమా ఇంత అలవాటు అయిన తర్వాత యాక్టర్స్ కూడా మామూలు అని ఇప్పుడు ఇవి వేరు, అట్లీస్ట్ రిలేటివ్లీ కంపారిటివ్లీ. మీ జీవిత సినిమాని మీరు డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఒక మాటలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ యూ చూస్? నేను సినిమా ఇండస్ట్రీ కోసం ఒక రాయేసి చూద్దాం, ట్రై చేద్దాం అని వచ్చాను. అనుకోకుండా ఫస్ట్ సినిమానే బీభత్సమైన హిట్ అయిపోయి నేను ఒక ట్రెండ్ సెటర్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి అవకాశాలు వస్తూ 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 నేను బాలీవుడ్ దాకా వెళ్ళిపోయాను. నేను ఎంత దూరం నడుస్తున్నానో నేనే చూసుకోకుండా బై ఛాన్స్ వెళ్ళిపోయాను. ఫస్ట్ థియరీ. ఇప్పుడు ఐఎమ్ నేషనల్ ఇండియాస్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అంటే ఒక కిరీటం కాబట్టి అది. సెకండ్ ఆప్షన్, నేను చాలా కన్విక్షన్తో నా డైరెక్టరల్ అబిలిటీస్, ఫిల్మ్ మేకింగ్ అబిలిటీస్ ప్రూవ్ చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను. చాలా కష్టపడ్డాను, చాలా స్ట్రగుల్ అయిన రోజులు ఉన్నాయి. డబ్బులు లేకుండా, జేబులో ఏం చేస్తానో తెలియకుండా ఇలాంటి ముట్టికాయలు తిన్నాను, ఇన్సల్ట్స్ ఫేస్ చేశాను. అలా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను జీవితంలో పైకి వచ్చాను. థర్డ్ పాసిబిలిటీ, నేను కారణ జన్ముడిని, దేవుడు నన్ను సినిమాల కోసం పుట్టించాడు. అండ్ అదే బేసిక్గా నేను అది రాసిపెట్టుంది ఇక్కడ రాసిపెట్టుంది, కనిపిస్తుంది కదా ఇక్కడ, అదనమాట. అది ఈ మూడిట్లో మీరు ఏ పాసిబిలిటీ చూస్ చేస్తే నన్ ఆఫ్ ది అబౌవ్. నియరెస్ట్ ఈజ్ ఫస్ట్. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఫన్ అండ్ ఐ థాట్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ ఫన్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నాకు ఇష్టమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి. అందమైన అమ్మాయిలు ఉన్నారు, నాకు మ్యూజిక్, లేకపోతే ఇదో అదో రకరకాల ప్లేసులకి వెళ్ళచ్చు, రకరకాల వ్యక్తులను కలవచ్చు. ఏ రోజు నిన్నట్లాగా ఉండదు, రేపు ఇంకోలా ఉంటుంది, ఎల్లుండి ఇంకోలా ఉంటుంది. కాన్స్టెంట్ వేరియేషన్ ఇన్ ఎవ్రీథింగ్. అవన్నీ ఉన్న ప్లేసు ఇది అని ఒకరోజు పంజాగోట్లో షాలిమార్ ఇరానీ కఫేలో జ్ఞానోదయం అన్నారు. కూర్చొని టీ తాగుతూ ఉండే బోధిస్వత్తుడికి అక్కడ అయినట్టు, అక్కడ ఏదో చెట్టు కింద అయినట్టు నాకు ఇరానీ కఫేలో అయింది. ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్ అని. అప్పటి నుంచి నేను ఎప్పుడూ కష్టపడలేదు. నేనెవర్ everything came very easy to me, partly because of things went right. అది డెస్టినీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మంచి నక్షత్రం, వాట్ ఎవర్. అదొకటి. రెండోది, ఐ బై నేచర్ డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ అ డిఫికల్టీ. నన్ను ఇన్సల్ట్ చేశారు అంటే, ఇప్పుడు నేను నాకు గుర్తుంది, సురేంద్ర ఆఫీస్ బయట ఒక 4 గంటలు నేను వెయిట్ చేశాను ఆయన కలవడానికి. ఆయన బయటకు వచ్చి కారుకి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు నేను ఇన్సల్ట్గా చెప్పట్లే ఇప్పుడు, ఎందుకంటే సురేంద్రని అట్రాక్ట్ చేసుకోవటం అనేది అది నా రెస్పాన్సిబిలిటీ. అందుకే సురేంద్ర నన్ను చూడటం అనేది ఆయన డ్యూటీ కాదు. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు మీరు ఏది కష్టంగా ఫీల్ అవ్వరు. చాలా మీరు మిమ్మల్ని కూడా చాలా కష్టపెట్టుకుంటున్నారేమో. ఎలాగా? ఇప్పుడు సూది గుచ్చుకుంటే పాపం ఆ సూది నేను పెట్టానేమో. అదే సూది అనేది గుచ్చడానికి ఉంది, లేకపోతే సూది సరే వదిలేండి, నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏదైనా కూడా ఇంటెన్షన్. ఇప్పుడు సురేంద్ర అనే ప్రొడ్యూసర్కి 100 పనులు ఉంటాయి. ఆ 100 పనులు రామ్ గోపాల్ అనేవాడు మధ్యలో. సో ఆ 100 మందిలో నేను చాలా ముఖ్యమైన వాడిని మీకు అని అని ఆయనకి ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రామ్ గోపాల్ అన్నది, కానీ సురేంద్ర డ్యూటీ కాదు అది తెలుసుకోవటం. అదే ఆబ్జెక్టివిజం. అది తెలిసినప్పుడు మీరు ఏది కష్టంగా ఫీల్ అవ్వరు. దట్ ఈస్ మై పాయింట్. సో దట్ ఈస్ ఎ ఫిలాసఫీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ అబ్జర్వ్ అండ్ ఫాలో. దానికి కొన్ని ఆఫ్ షూట్స్ నుంచే మీకు నేను కష్టపడ్డాను, లేకపోతే లాభపడ్డాను, లేకపోతే నాకు ఇన్సల్ట్గా ఫీల్ ఇవన్నీ వచ్చి అక్కడి నుంచి మీ మెంటల్ మాకప్లో తప్పు ఉంది కాబట్టి అవన్నీ వస్తాయి. నేను డైరెక్టర్ అవుదామని డిసైడ్ చేసుకున్న రోజు నుంచి మ్యాక్సిమం 1 year డైరెక్టర్ అయిపోయాను. ఆ 1 year 2 years అయి ఉండొచ్చు, 3 ఏళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే 6 months అయి ఉండొచ్చు. కానీ నా మెంటల్ స్టేట్ ఆఫ్ స్ట్రగుల్ అనేది దానికి సంబంధం లేదంటున్నాను. అండ్ ఆ 1 year కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ ఇంటరాక్టింగ్. నేను సినిమాలు చూడటమో, లేకపోతే ఈ సబ్జెక్టా, సీనా, షార్టా ఇవన్నీ అనుకోవడం. ఎవర్ సిన్స్ ఐ వాజ్ బోర్న్ టిల్ టుడే అండ్ టిల్ ఐ డై ఐల్ ఆల్వేస్ బీ హ్యాపీ ఎవ్రీ మూమెంట్, బికాస్ దట్స్ ఎ డెసిషన్ ఐ మేడ్, నాట్ బికాస్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు మీ. I decided to be happy and live in a fantasy world. So I live in cinema. I don't live for cinema. Hi sir, high five. అదనమాట.